హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హెల్దీగా మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకునేటటువంటి చట్నీని ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని అయితే పల్లీలు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 50 గ్రామ్స్ వరకు పల్లీలు అయితే తీసుకున్నాను. దీన్ని ముందుగా ఆయిల్ లేకుండా త్వరగా వేయించి పక్కకు పెట్టేసుకొని తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం శుభ్రంగా కడుక్కున్నటువంటి పచ్చిమిర్చి అలాగే తరిగి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని ఒక చిన్న కప్పు వరకు అయితే తీసుకున్నాను. మనం ఇక్కడ పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చండి, దేనికి అదే బాగుంటుంది. తర్వాత ఈ విధంగా దూరగా వేయించుకోవాలండి. ఈ రెండు అనేవి కొంచెం దూరగా వేగిన తర్వాత అందులో కొంచెం శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పచ్చి శనగపప్పు అనేది వేగేంత వరకు మనం వేయించుకోవాలి. మనకు ఈ విధంగా చేసినట్లయితే మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం పచ్చి కొబ్బరి అనేది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వేయించొద్దండి. ఈ విధంగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత నేనైతే అందులో కొంచెం మునగాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మునగాకు అనేది లేతగా ఉంటే బాగుంటుంది. మరీ ఎక్కువగా యాడ్ చేయకండి, మునగాకు చేదొస్తుంది. తర్వాత అందులోనే కొంచెం ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా చేసినట్లయితే ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మందికి కరివేపాకు కానీ వేరే ఆకులు కానీ ఏదైనా వంటకంలో వచ్చినట్లయితే వాళ్ళు ఇష్టంగా తినరు. మనం ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళకి అసలు మనం ఆకులు యాడ్ చేసామనేది తెలియదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో అండి వంట చేసుకునే ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీగా ఒక మునగాకు కరివేపాకు చెట్టు అయితే ఉండేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ రెండు కనుక డైలీ వాడినట్లయితే మనలో వచ్చే సగం డెఫిషియన్సీస్ అయితే మనం వీటిని నివారించవచ్చు. ఈ రెండు రకాల ఆకులను మనం డైలీ వంటలలో వాడడం వల్ల మనకు తెలియకుండానే మన శరీరానికి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఇస్తామండి. మనం వాడే ఈ కరివేపాకులో ఐరన్ మోతాదు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మునగాకులో కాల్షియం మోతాదు ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరానికి కావలసినటువంటి ఐరన్ కాల్షియం అనేది వీటి ద్వారా అయితే ఈజీగా అందుతుంది. ఆడవాళ్ళలో అయితే చాలా మంది ఐరన్ లోపం కాల్షియం లోపంతో చాలా మంది బాధపడుతున్నారు. దానివల్ల ఇతర రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటామండి. అలాంటివన్నీ అధిగమించాలి అంటే డైలీ అనేది కరివేపాకు మునగాకునైతే మన వంటలలో ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా అన్ని వేగిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత అందులో కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలైతే వేసి తర్వాత కొంచెం జీలకర్ర అలాగే దానికి సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. మనం ఈ విధంగా చట్నీ చేసుకున్నట్లయితే థిక్గా వస్తుందండి. పల్చగా అయితే అస్సలు ఉండదు. మనకి ఏదైనా ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ గుంట పొంగనాలు ఇలాంటి ఏ టిఫిన్లోకైనా సరే ఈ థిక్నెస్తో కూడిన చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం తక్కువ పల్లీలతో ఎక్కువ చట్నీ కూడా అవుతుంది. డైలీ పల్లీ చట్నీ అనేది తినడం వల్ల మన బాడీలో ఫ్యాట్ అనేది పెరుగుతుంది అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా పల్లీ చట్నీ అనేది చేసుకొని తింటే మనకి హెల్తీతో పాటు మన బాడీకి కావాల్సిన ఎన్నో మినరల్స్ అయితే అందుతాయి. ఇంతేనండి, పల్లీ చట్నీ చేసే విధానం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది మీకు కనుక నేను చేసినటువంటి వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.